నమస్తే, మీరు చూస్తున్నారు జీకే1. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన అవగాహనలో భాగంగా ప్రశ్నలు సమాధాన రూపంలో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి మొదటి ప్రశ్న, హెచ్ఐవి అనేది ఆడవాళ్ళకు ఎక్కువగా వస్తుందా, మగవాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? అంటే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుందా, మగవాళ్ళకు ఎక్కువ వస్తుందా, వచ్చే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది అని ఆడవారికే ఈ హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడు లైంగిక సంపర్కంలో పాల్గొన్నప్పుడు పురుషుడు అనేది స్పెరమ్స్ అనేది పాస్ చేస్తాడు. ఒక ml 2 ml 3 ml స్పెరమ్ అనేది పూర్తిగా యోనిలోకి పాస్ చేస్తాడు. కాబట్టి ఆ స్పెరమ్స్ లో హెచ్ఐవి వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం స్త్రీకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని పురుషునికి లేదని కాదు, ఖచ్చితంగా పురుషునికి కూడా రిస్క్ ఉంటుంది. కానీ పురుషుల కంటే స్త్రీకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా అరక్షిత శృంగారం చేయకుండా సురక్షిత శృంగారం చేయాలి అంటే కండోమ్ వాడాలి. అన్నోన్ పర్సన్స్ తో సెక్స్ లో పాల్గొన్నప్పుడు కండోమ్ వాడితే గనక పురుషుడి నుంచి స్త్రీకి స్పెరమ్ పాస్ చేయడం అనేది ఆగిపోతుంది. అలాగే స్త్రీ యొక్క వజీనల్ ఫ్లూయిడ్స్ కూడా పురుషునికి చేరుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి హెచ్ఐవి వైరస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ రాదు. రెండవ ప్రశ్న, ఒకవేళ ఎవరితోనైనా లైంగిక సంపర్కంలో పాల్గొంటే వాళ్లకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది అని మనకి తెలిస్తే అప్పుడు ఏం చేయాలి అంటే, స్త్రీ లేదా పురుషుడు లైంగిక సంపర్కంలో పాల్గొన్నాడు, అరక్షిత శృంగారం చేశాడు అంటే కండోమ్ వాడకుండా శృంగారం చేశాడు, స్త్రీ లేదా పురుషునికి హెచ్ఐవి ఉంది అని మనకు తెలుస్తుంది. వెంటనే బెంబేలెత్తిపోకుండా 11 రోజుల తర్వాత 11వ రోజు PCR టెస్ట్ చేయించుకోవచ్చు. PCR టెస్ట్ లో కనుక నెగిటివ్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ 1 మంత్ తర్వాత వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్ లో కూడా నెగిటివ్ వస్తే 3 మంత్స్ తర్వాత ఏదైతే యాంటీబాడీ టెస్ట్లు, యాంటీజెన్ టెస్ట్లు ఉన్నాయో అవి చేసుకొని ఈ PCR టెస్ట్ ప్లస్ యాంటీబాడీ టెస్ట్, అలాగే వెస్ట్రన్ బ్లాడ్ టెస్ట్, అలాగే యాంటీబాడీ టెస్ట్, 2 టెస్ట్లో కనుక మనకు నెగిటివ్ వస్తే ఖచ్చితంగా మనం ఇంకా హెచ్ఐవి రాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కనీసం 3 నెలల కాలం అయితే పడుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఎప్పుడైనా అరక్షిత శృంగారం చేసి ఆ మేల్ ఆర్ ఫీమేల్ కి హెచ్ఐవి ఉంది అని మనకు తెలిస్తే చేయవలసిన టెస్ట్లు, వాటి టైం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మరొకసారి PCR టెస్ట్ అయితే 10వ రోజు దాటిన తర్వాత 11వ రోజు నుంచి చేసుకోవచ్చు. అలాగే వెస్ట్రన్ బ్లాట్ అయితే ఒక నెల తర్వాత చేసుకోవచ్చు. అదే మామూలు యాంటీబాడీ టెస్ట్, యాంటీజెన్ టెస్ట్ అయితే 3 నెలల్లో చేయించుకోవచ్చు. ఏదైనా 2 టెస్టుల్లో హెచ్ఐవి లేదు అని వస్తే మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాతి ప్రశ్న, నేను హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో సంపర్కంలో పాల్గొన్నాను, ఇప్పుడు నాకు హెచ్ఐవి వచ్చిందా అని ఎలా తెలుస్తుంది? లక్షణాలు ఏమైనా ఉంటాయా? లక్షణాలు చూపించేవారు ఆగాల లేదా ఏ విధంగా తెలుసుకోవాలి? మంచి ప్రశ్న. మనం మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అరక్షిత శృంగారంలో పాల్గొన్నారు, ఆ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వారికి హెచ్ఐవి ఉందని మనకు తెలిస్తే మనకి లక్షణాలు రావడానికి చాలా టైం పడుతుంది. లక్షణాలు అనేది ఆగకుండా వచ్చే జ్వరం, వాంతులు, విరోచనాలు, అలాగే ఆయాసంగా ఉండటం, బరువు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మీకు లక్షణాలు రావడానికి టైం పడుతుంది. కాబట్టి మరి అంతకాలం ఆగాలి అంటే కాదు, మనం టెస్టుల ద్వారా నిర్ధారించుకోవాలి. టెస్టులకి కనీసం 3 నెలల టైం పడుతుంది. అదే అడ్వాన్స్ టెస్ట్లు అయితే PCR టెస్ట్, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్నాయి. లేదంటే 3 నెలల తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలి. లక్షణాలు వచ్చే వరకు ఆగాల్సిన పని లేదు. ఖచ్చితంగా టెస్టుల ద్వారా మాత్రమే మనం హెచ్ఐవిని నిర్ధారించుకోవాలి. మరి ఇప్పుడు నేను హెచ్ఐవి పర్సన్తో సెక్స్ లో పాల్గొన్నాను, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే, ఖచ్చితంగా మీరు హెచ్ఐవి పర్సన్తో కంపల్సరీ సెక్స్ లో పాల్గొన్నారు, అది అరక్షిత శృంగారం అయి ఉంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ కి హెచ్ఐవి ఉందని మీకు కంపల్సరీ తెలిస్తే మీరు పెప్ అనే డ్రగ్ ను స్టార్ట్ చేసుకోవచ్చు. పెప్ అనే డ్రగ్ డాక్టర్ సమక్షంలో వాళ్ళు ఇస్తారు మీకు. పెప్ అనే డ్రగ్ డాక్టర్ సమక్షంలో మనం వాడుకోవచ్చు. సెక్స్ జరిగిన 72 hours లోపు స్టార్ట్ చేయాలి, లేదా 2 hours తర్వాత నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అలా పెప్ డ్రగ్ అనేది 28 రోజులు తీసుకొని 28 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకోవచ్చు. తర్వాత 3 నెలల తర్వాత కూడా టెస్ట్ చేయించుకోవాలి. అంటే మనం
ఖచ్చితంగా హెచ్ఐవి ఉన్న పరిస్థితిలో సెక్స్ లో పాల్గొని అరక్షిత శృంగారం చేసాం, వచ్చే అవకాశం 100% ఉంది అని మనకు అనిపిస్తే అప్పుడు మనం ఈ పెప్ అనే డ్రగ్ వాడటం మంచిది. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఇవ్వచ్చు, లేదా కొంతమందికి కొన్ని ఏరియాల్లో ఇవ్వకపోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళైనా సరే డాక్టర్ని సంప్రదించి పెప్ అనే డ్రగ్ వాడొచ్చు. కానీ అందరూ వాడకూడదు. పెప్ అనే డ్రగ్ అనేది చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అని మనకి నిర్ధారణ ఉన్న వాళ్ళు వాడటం మంచిది. 99.9% రాకుండా ఈ పెప్ అనే డ్రగ్ కాపాడు. ధన్యవాదాలు. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా ప్రశ్నలు మీకు మిగిలి ఉన్నా కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు. ధన్యవాదాలు.